నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. సినీ రంగంలో అయినా రాజకీయంలో అయినా నందమూరి బాలకృష్ణకు తిరుగులేదని, బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ సినీ హీరో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, బాలకృష్ణ ఎన్టీఆర్ లాగా సినీ రంగంతో పాటు రాజకీయంలో కూడా రాణించారని, బాలకృష్ణ ఎటువంటి సినిమాలు తీసినా ఎంతో అద్భుతంగా ఉంటాయని, హిందూపురం శాసనసభ్యులుగా వరుసగా 3 సార్లు గెలిచిన చరిత్ర సృష్టించారని, బాలకృష్ణ నిండు నూరేళ్లు దేవుని దయతో ఆరోగ్యంగా ఉండి ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని నాగినేని రామకృష్ణ తెలియజేశారు. మన అందరి అభిమాన నటుడు, ఆంధ్రుల అందగాడు నందమూరి బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు ఈరోజు మన అద్దంకి నియోజకవర్గంలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా బాలకృష్ణ గారి పుట్టినరోజు జరుపుకోవటం అనేది మనం అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఆయన వారసుడు, నిజమైన అన్నగారి నందమూరి తారక రామారావు గారి వారసుడిగా నటనలోనూ కానీ, సామాజిక సేవలో కానీ, రాజకీయంగా కానీ అన్ని విధాలా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా పని చేసుకుంటూ పోతున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే సినిమాల విషయంలోకి వస్తే ఎన్ని సూపర్ హిట్, ఎన్ని రకాల పాత్రలు వేశాడో అన్ని రకాల పాత్రలు వేశాడు. ఇటు వచ్చేసరికి రాజకీయంగా వచ్చేటప్పటికి వరుసగా ఒకే నియోజకవర్గంలో ఇప్పుడు 3 సార్లు విజయకేతనం ఎగరవేసి అక్కడ విజయం సాధించాడు. ఇక సేవలోకి వచ్చేసేటప్పటికి వాళ్ళ అమ్మగారి పేరున రోజు క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే బసవతారకం ట్రస్ట్ తరఫున క్యాన్సర్ హాస్పిటల్ పెడితే ఆ హాస్పిటల్ ఈరోజు భారతదేశంలో ఎంతమంది ప్రాణాలను కాపాడిందో, ఎంతమంది ప్రాణాలను నిలబెట్టిందో మన అందరికీ తెలుసు. మరలా ఈరోజు నియోజకవర్గంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరోనా సమయంలో అయితే హాస్పిటల్స్లో ఆ రోజు కరోనా పేషెంట్లకు ఏం అవసరమో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే తన సొంత నిధులతోటి ఏర్పాటు చేసిన ఘనత నందమూరి బాలకృష్ణ గారి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నగారి క్యాంటీన్ ప్రారంభించారు. రెండోది ఎన్టీఆర్ గారి ఆరోగ్య రథమైన ఒకటి ఆరోగ్యాన్ని గురించి అక్కడ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు అన్ని విషయాలు ముందుంచుంటే నందమూరి బాలకృష్ణ గారు ఇంకా ఇలాంటి అనేక పుట్టినరోజు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఇంకా ఉన్నత తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మనం బాలయ్య బాబు గారు అంటే ఒక బ్రాండ్. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఏ పాత్ర చేస్తే జనం ఆ విధంగా మెప్పు పొందేవాళ్ళు. బాలయ్య బాబు గారు కూడా ఆ విధమైన పాత్రలు, రే సింహం సింగిల్గా వస్తుందని ఇట్లాంటి మాటలన్నీ కూడా మనందరం మాట్లాడుకుంటున్నామంటే అది ఒక ట్రెండింగ్గా ముందుకు వచ్చింది. ఆ విధంగా ముందుకెళ్తూ రాజకీయంలో కూడా అతను ఒక మార్క్గా ఉండి హిందూపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా గెలిచి సేవా కార్యక్రమంలో బసవతారకంగా పెట్టి హైదరాబాద్లో ఎంతోమందికి క్యాన్సర్ పేషెంట్లకి ఉచితంగా వైద్యం అందిస్తూ దానికి డైరెక్టర్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న బాలయ్య బాబు మరిన్ని రాబోయే రోజుల్లో మరింత ఎదగాలని కోరుకుంటూ, ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటూ, రాష్ట్రానికి ఇంకా ఎక్కువ సేవలు చేయాలని కోరుకుంటూ, ఆయన ఎక్కువ బాగా ఆయన యొక్క మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భాస్కర్ సింగ్ సీనాను పెట్టా అదే అదే కేకు రావాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.
జై బాలయ్య భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఐఐటి అడ్వాన్స్ పరీక్షల్లో 3264వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 577వ ర్యాంకు సాధించిన భాను కార్తిక్ను ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సింగరకొండ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భాను కార్తిక్ను జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, సీతారామాంజనేయులు, పొన్నపల్లి బ్రహ్మానందం తదితరులు కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఈ జిల్లా నుండి ఎక్కువ మందిని విద్యావేత్తలుగా తయారు చేయడమే ఆశయంగా పనిచేస్తున్నారని, భాను కార్తిక్ ఐఐటి పరీక్షల్లో 3264వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 577వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. భాను కార్తిక్ నేడు దేశ స్థాయిలో ర్యాంకు సాధించడం చాలా గర్వకారణంగా ఉందని, భాను కార్తిక్ ను విశ్వబ్రాహ్మణ విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చక్కగా చదువుకునే వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, విశ్వబ్రాహ్మణ వర్గీయులను విద్యావేత్తలుగా తీర్చిదిద్దితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని శ్రీనివాసాచారి చెప్పారు. భాను కార్తిక్ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండల వాసి ఈ భాను కార్తిక్ ఐఐటిలో 3264వ ర్యాంకు సాధించి, మరి ఓబీసీ కోట 573వ ర్యాంకు సాధించి రాష్ట్ర స్థాయిలోనే మంచి, దేశ స్థాయిలోనే, భారతదేశ స్థాయిలోనే మంచి ఫలితాన్ని సాధించినందుకు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈరోజు పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో దర్శనార్థం ఇక్కడ వచ్చిన సందర్భం వారిని సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించమైంది. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ఎప్పుడూ విద్యార్థుల పట్ల ఎంతో అభిమానంతో ఉన్నటువంటి గుడ్లూరు వాస్తవులు అజయ్ గారు వారి ట్రస్ట్ తరపున కూడా వారు ఇక్కడికి విచ్చేసి మరి వారు కూడా ఈ బాబుని ఘనంగా సత్కరించినందుకు వారిని కూడా ఈ సందర్భం మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. మరి మా జిల్లా సంఘం ఆశయం, ఉద్దేశం కూడా అట్టడుగున్నటువంటి మా వంశీయులందరూ కూడా విద్యాపరంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సంఘం పనిచేస్తుంది. అదే కోణంలో మరి మాలో ఉన్నటువంటి ఆణిముత్యాలు కూడా బయటికి తీస్తున్నాం. తీసే ఆణిముత్యాలని మెరుగుపడడానికి మరి అజయ్ గారు లాంటి మంచి గైడెన్స్ ఇస్తూ మరి వాళ్ళని ప్రోత్సహిస్తూ మా వంతుగా తల్లిదండ్రులు ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళే కాకుండా సమాజపరంగా కూడా మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ వాళ్ళని ఒక స్ఫూర్తిగా ఈ జాతిలో వారు మరి పుట్టినందుకు మేము చాలా గర్వపడుతూ వారికి చిరు సత్కారాన్ని మేము అందిస్తున్న చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అద్దంకి సంఘ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం గారు, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటూరు సీతారామంజలి గారు, మరి గుంటూరు వాస్తవ్యులు సాయి యశ్వంత్ ట్రస్ట్ చైర్మన్ అజయ్ గారు, మరి టీడీపీ నాయకులు తూపాటి జనార్దనాచారి గారు, చోడా వెంకట సుబ్బారావు గారు, అద్దంకి నాయకులు వీరబ్రహ్మాచారి గారు, అద్దంకి వేద పురోహితులు ఇంటి పేరు నాగండ్ల సాయి కుమార్ గారికి, మరియు కార్తిక్ గారికి, వాళ్ళ తండ్రి కృష్ణ గారికి, అందరికీ పేరు పేరున మన ప్రచార కార్యదర్శి ఉమ్మడి జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి చేపల రవిచంద్రాచారి గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియో ఆన్ చేసావా? అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయి మెజారిటీతో గెలుపొందగా సోమవారం అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మానం మురళీమోహన్ దాసు, సరిత ఆధ్వర్యంలో చిన్నకొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేసుకుంటూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. రవికుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా మంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ మహిళలు స్వామివారిని కోరుకున్నారు. పాదయాత్రలో మహిళలు కూడా విశేషంగా తరలివచ్చారు. అద్దంకి నుంచి ఎమ్మెల్యే రవికుమార్ వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం సంతోషంగా ఉందని, అద్దంకి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సరిత తెలిపారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అద్దెంకిలో ఉన్న ప్రధాన డ్రైనేజీలో పూడికతీత పనులు చేయించి మురుగునీరు వర్షపు నీరు పారే విధంగా అధికారులు చూడాలని మందా శ్రీనివాసరావు తెలిపారు. అద్దెంకి పట్టణంలోని చాకలిపాలెంలో డ్రైనేజీలు పూడిపోయి మురుగునీరు నిలిచిపోగా దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీలో పూడికతీత పనులు చేయించి మురుగునీరు పారేలా చేయాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలనే డ్రైనేజీలు ఈ విధంగా ఉన్నాయని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అభ్యర్థిగా నేను ఎన్నికల్లో నిలబడ్డాను, ఓడిపోయిన ఎమ్మెల్యేని. ఇదిగో ఈరోజు మన అద్దంకి పట్టణంలో ఉన్నాను. అద్దంకి పట్టణంలోని చాకలపాలెం చూడండి ఏ విధంగా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారో. ఈ యొక్క మురికి కాలువ ఇక్కడ దుర్వాసన వస్తుంది. ఈ చాకలపాలెం చుట్టూరు కూడా మొత్తము ప్రజలు అల్లాడిపోతున్నారు. దోమలతోటి నిత్యం ఈ దుర్వాసనతోటి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ యొక్క అధికారి వచ్చి ఈ యొక్క మురికి కాలువని పరిశుభ్రంగా తీర్చిదిద్దట్లేదు. కనుక ప్రజలారా మీరు ఎవరికి ఓటేసారో చూడండి. అధికారులు నిర్లక్ష్యం వలనే ఇలా ప్రజలు అల్లాడిపోతున్నారు. దుర్వాసనతో ఈ మురికి కాలువని శుభ్రం చేయకపోగా ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు. చుట్టుపక్కల ప్రజలు ఈ యొక్క దుర్వాసనతో నిత్యం అల్లాడిపోతూ, అలాగే చంటి బిడ్డలు ఉన్నారు, దోమలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆలోచించి దీనిపైన పరిష్కారం వెంటనే అధికారులు స్పందించి శుభ్రంగా చేయాలని నేను కోరుతున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.